హై స్టూడెంట్స్, ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు మనకు వెటర్నరీ సైన్సెస్ అండ్ అలీడ్ హెల్త్ సైన్సెస్ కి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట. సో మన ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 16th జూలై నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 5th ఆగస్ట్ వరకు వచ్చిందనమాట. దీంట్లో మనకు కొన్ని చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఏంటి అంటే, ఎవరైనా సరే స్పెషల్ కేటగిరీ ఆ యొక్క స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఆ రిజర్వేషన్ అప్లై చేసుకోవాలంటే కంపల్సరీగా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయాలండి. అంటే మనకు క్యాప్ అండ్ స్కౌట్ గైడెన్స్ వెరిఫికేషన్ కానీ, ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వెరిఫికేషన్ కానీ, పీడబ్ల్యూబీ వెరిఫికేషన్ కానీ, అదేవిధంగా ఫార్మర్స్ కోటా వెరిఫికేషన్ కానీ, వీటన్నిటికీ కొన్ని స్పెషల్ డేట్స్ అనేవి ఇచ్చారనమాట. అంటే మనకు చూడండి, క్యాప్ అండ్ స్కౌట్స్కి అయితే మనకు వెరిఫికేషన్ వచ్చేసి 20th ఆగస్ట్ ఇచ్చారనమాట. ఎన్సీసీ వెరిఫికేషన్ 21st ఆగస్ట్ ఇచ్చారు. పీడబ్ల్యూబీ వాళ్ళకి వెరిఫికేషన్ 22nd ఆగస్ట్ అనేది ఇచ్చారనమాట. అదేవిధంగా మనకు ఫార్మర్ 1, ఫార్మర్ 2 అనేసి ఉంటుంది. ఈ ఫార్మర్ కోటా వాళ్ళకు కూడా వెరిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ వెరిఫికేషన్ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది వీడియోలో ఎక్కడ వెరిఫికేషన్ చేయాలి అనేటువంటి అడ్రసెస్ ని మీకు ఎక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో మన ఛానల్లో బైపీసీకి సంబంధించినటువంటి అన్ని కౌన్సిలింగ్ అప్డేట్స్ మీకు తెలియజేస్తామండి. సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్ ఫోర్సెస్ పర్సనల్కి వచ్చేసి వాళ్ళకు 20th ఆగస్ట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సర్టిఫికేట్స్ 9 AM నుంచి 10 AM వరకు. సో 1 అవరే ఉంటుందండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఇది ఆడిటోరియం, ఎస్వి వెటర్నరీ కాలేజ్ ఆడిటోరియంలో జరుగుతుంది అనమాట. నెక్స్ట్ భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ వీళ్ళ యొక్క వెరిఫికేషన్ వచ్చేసి ఇది కూడా 20th ఆగస్టే జరుగుతుంది. వీళ్ళకి కూడా 9 AM to 10 AM వరకు మాత్రమే జరుగుతుంది. ఇది కూడా ఆడిటోరియం కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ లోనే జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వీళ్ళ యొక్క వెరిఫికేషన్ 21st ఆగస్ట్ జరుగుతుందండి. వీళ్ళు కూడా 9 AM నుంచి 10 AM వరకు 1 అవర్ మాత్రమే జరుగుతుంది. ఇది కూడా ఇక్కడ అంటే ఆడిటోరియం కాలేజ్, ఎస్వి యూనివర్సిటీ వెటర్నరీ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్ లోనే జరుగుతుంది. నెక్స్ట్ పీడబ్ల్యూడి ఉంది, అది పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వీళ్ళ యొక్క వెరిఫికేషన్ వచ్చేసి 22nd ఆగస్ట్ జరుగుతుందండి. 9 AM నుంచి 10 AM వరకు. ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీలో జరుగుతుంది అనమాట. సో వీళ్ళందరికీ కూడా టైం 1 అవరే ఉందండి. జాగ్రత్తగా మీరు ఆ టైం బిఫోర్ గానీ మీరు అక్కడ వెళ్ళి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని మీరు వెరిఫికేషన్ చేయాలి. దాంతో పాటు మీరు ఇక్కడ SSC 10th మార్క్ షీటు, ఇంటర్మీడియట్ మార్క్ షీటు, మీ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించినటువంటి రిలవెంట్ డాక్యుమెంట్స్ మీరు ఎక్కడ ప్రొడ్యూస్ చేసినట్లయితే అప్పుడు మీకు వెరిఫికేషన్ అనేది కన్సర్న్ అథారిటీ వాళ్ళు చేస్తారు. అప్పుడు మీకు ఆ రిజర్వేషన్ అనేది యూస్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ మీరు కంపల్సరీగా చేయాలి. అప్పుడే మీకు రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. ఫార్మర్స్ కోటా మనం తీసుకున్నట్లయితే, సో మీకు ఫార్మర్స్ కోటా తీసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఫామ్ 1 అప్లికేషన్, అగ్రికల్చర్ కోటా ఉన్న వాళ్ళు ఫామ్ 1 అప్లికేషన్, ఫామ్ 2 అప్లికేషన్ ఏది అప్లికబుల్ అయితే ఆ అప్లికబుల్ ఫార్మ్స్ ని వీళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. ఈ ఫార్మర్స్ కోటా అప్లికేషన్ వచ్చేసి మనకు రిపోర్టింగ్ టైం చూసినట్లయితే మనకు 4 days ఇచ్చారనమాట ఫార్మర్స్ కోటాకి. అంటే 11th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు 10:30 AM నుంచి 4 PM వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది ఎక్కడెక్కడ జరుగుతుంది అని మనం చూసినట్లయితే ఇది మనకు 4 different కాలేజెస్ లో ఇచ్చారండి. ఒకటి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ ప్రొద్దుటూరులో ఇచ్చారనమాట. అంటే అడ్రస్ ఎక్కడ అంటే గోపవరం విలేజ్, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ కడప, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారండి. తర్వాత వీళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మీరు ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి మీరు క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ గన్నవరం అండి. ఇది కేసరపల్లి, గన్నవరం, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. నెక్స్ట్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ తిరుపతి, ఇది చిత్తూరు, తిరుపతిలో ఉంటుంది అనమాట. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ గరివిడిలో ఉంది. గరివిడి విజయనగరం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఈ కాలేజెస్ లో ఫార్మర్స్ కోటాకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మీరు ఏం చేయాలి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఒరిజినల్ సర్టిఫికేట్, యాజ్ వెల్ యాజ్ మీ ఫామ్ 1, ఫామ్ 2 అక్కడ మీ పేరు మీద ఉండొచ్చు, మీ పేరెంట్స్ పేరు మీద ఉండొచ్చు ల్యాండ్. ఆ ల్యాండ్ సంబంధించినటువంటి ఆ పట్టా పాస్బుక్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 మీరు అక్కడికి తీసుకెళ్ళి అది మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మీకు ఆ రిజర్వేషన్ ని అలొకేట్ చేస్తారు. సో ఈ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే మీరు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మీకు రాదు. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఇచ్చినటువంటి డేట్స్ లో ఫార్మర్స్ కి అయితే 11th ఆగస్ట్ నుంచి 14th ఆగస్ట్ వరకు ఇచ్చారు. అది మీకు స్పెషల్ కేటగిరీస్ అయితే డిఫరెంట్ డేట్స్ ఇచ్చారు. ఈ డేట్స్ లోపల మీరు వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మాత్రమే మీకు ఆ కేటగిరీ యొక్క రిజర్వేషన్ మీకు అలాట్ అవుతుంది. సో ఇంకా బైపీసీకి సంబంధించినటువంటి బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు తెలియజేస్తామండి. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.